ఈ కథ ఒక చిన్న ఊర్లో ఉంటున్న సరితది. తన భర్త కేశవ్ మరియు తన కొడుకు బంటితో కలిసి ఉండేది. వింటున్నావా? ఎక్కడున్నావు? ఏమైందండి? ఎందుకు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? సంతోషించాల్సిన విషయమే మరి. మన సర్పంచ్ గారి అబ్బాయి పెళ్లి జరగబోతోంది. మనకు కూడా వాళ్ళు పత్రిక ఇచ్చారు. తయారుగా ఉండాలి మరి. అవునా? కానీ అంత పెద్దింటి వాళ్ళ పెళ్ళంటే కొంచెం బాగా వెళ్ళాలి కదా. అది నిజమే. పట్నం నుండి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. అక్కడ తినడానికి చాలా రకాలుంటాయి కదా. పోన్లేండి, మన బంటి సంతోషిస్తాడు. నిజమే. సరిత ఊరి సర్పంచ్ రామ్లాల్ గారి కొడుకు పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తుంది. కొద్ది రోజులకి ఆ రోజు రానే వస్తుంది. కేశవ్ సరిత మరియు బంటిని తీసుకుని పెళ్లికి వెళ్తాడు. పెళ్లిలో చాలా రకాల రుచికరమైన భోజనాలు పెట్టుంటాయి. కానీ వాళ్ల దృష్టి అంతా పాలక్ పనీర్ పైనే ఉంటుంది. ఇక భోజనాలు మొదలవ్వగానే ఇద్దరూ కడుపు నిండా పాలక్ పనీర్ తింటారు. ఇక చిన్నవాడు బంటి కూడా మొదటిసారి పాలక్ పన్నీర్ ని రుచి చూస్తాడు. అసలుకి కేశవ్ వాళ్ల ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోదు. ముగ్గురికి కడుపు నింపుకునేందుకు 2 పూటలు గడిస్తే అదే చాలా ఎక్కువ. కాబట్టి వారికి విందు చాలా పెద్ద విషయం. ముగ్గురు పెళ్లి భోజనాలు బాగా తింటారు. ఆ మరుసటి రోజు, అమ్మా నాకది తినాలనుంది. ఏంటి బాబు, ఏం తినాలనుంది? అదే అమ్మా, మనం నిన్న తిన్నాం కదా, గ్రీన్ కలర్లో దాంట్లో వైట్ డబ్బాలున్నాయి. అదా బాబు, నా బంగారు కన్నా దాన్ని పాలక్ పన్నీర్ అంటారా? అమ్మా, అదే పాగల్ పనీన్. నా బంగారు కొండ, సరే సరే, నేను నీకోసం పాగల్ పనీన్ చేస్తానులే. సరే అమ్మా. నవ్వుతూ నవ్వుతూ సరిత కొడుకుతో పాలక్ పనీర్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది. కానీ అది ఎలా చేయాలో తనకే తెలీదు. కేశవ్ ఒక చిన్న రైతు. అతని పంట అమ్మినప్పుడల్లా కొంచెం డబ్బులు మాత్రమే వచ్చేవి. ఆ డబ్బులతోనే మరో పంట వచ్చే వరకు సర్దుకుంటూ ఉంటారు. అది సరితకు కూడా బాగా తెలుసు. అయ్యో, బంటితో చెప్పాను కానీ పాలక్ పనీర్ చేసేందుకు చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంట్లో కూడా చాలా కష్టంగా ఉంది. ఆయనతో చెప్తే చాలా కోప్పడతారు. ఇప్పుడేం చేయను? సరిత అలా ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం లేవడంతోనే సరిత టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే తను కేశవ్ని డబ్బులు అడగలేదు. కానీ బంటి ఉదయం నుంచే పాలక్ పనీర్ కావాలని మొండితనం చేస్తుంటాడు. సరిత డల్ గా వంటింట్లోకి వెళ్లి పిండి కలుపుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. త్వరగా పక్కింటి వాళ్ల పొలంలోంచి కొంచెం తాజా పాలకూరను తెంపి ఆ తర్వాత కలిపిన పిండి నుంచి చిన్న చిన్న బాక్స్ పీసెస్ చేసి వాటిని చక్కగా వండుతుంది. అది అచ్చం పాలక్ పనీర్ లాగే కనిపిస్తుంది. ఆ తర్వాత, అమ్మా త్వరగా రా, పాగల్ పనీర్ ఇంకా అవలేదా? అయిపోయిందిరా కన్నా, ఇదిగో తెస్తున్నా. అబ్బా సూపర్ అమ్మా, భలే ఉంది. అవును బంటి బాబు, త్వరగా తిన్నానా? అమాయకపు బంటికి ఏమీ తెలియకుండానే తింటూ ఉంటాడు. కానీ సరిత మనసులో చాలా బాధపడుతుంటుంది. ఆ రోజు సాయంత్రం, నాన్నా ఈరోజు అమ్మ ఏం వండిందో తెలుసా? ఏం వండింది బాబు? అమ్మ ఈరోజు ఆ పెళ్లిలో తిన్న పాగల్ పనీర్ చేసింది నాన్నా. అవునా? దాన్ని పాలక్ పనీర్ అంటారా? కేశవ్ బంటి మాటలకి నవ్వుతాడు. కానీ పాలక్ పనీర్ చేసేందుకు సరితకి డబ్బులెక్కడవని ఆశ్చర్యపోతాడు. వెంటనే లోపలికి వెళ్లి సరితను అడుగుతాడు. సరిత, బంటి నువ్వు పాలక్ పనీర్ చేసావని చెప్తున్నాడు. అదేనండి, నేను. అయితే నాకు కూడా కొంచెం రుచి చూపించు. సరితకి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. తను ఏమీ ఆలోచించకుండానే కేశవ్ ముందు తను వండింది తెచ్చిపెడుతుంది. దాంతో పనీర్ బదులు గోధుమ పిండి ముక్కలుంటాయి. మొదటి ముక్క తినగానే కేశవ్కి అంతా అర్థమైపోతుంది. తను ఏమీ అనడు. కానీ అతను సరిత వైపు చూడగానే సరిత కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. కేశవ్ ఆ క్షణం భోజనం చేసి ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడు. కేశవ్ని చూసి సరిత ఇంకొంచెం భయపడుతుంది. తను ఇంకా ఏడుస్తుంది. మరుసటి రోజు కేశవ్ ఇంటికి తిరిగొచ్చేసరికి అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది. బంటి, ఓ బంటి, సాయంత్రంకి ఏం తింటావో త్వరగా చెప్పు. నేను అదే తింటాను నాన్న, అమ్మ చేసింది పాగల్. అర్థమైందిలే, పద మనందరం కలిసి అసలైన పాలక్ పనీర్ చేసుకుందాం. కేశవ్ బ్యాగ్లో పనీర్, క్రీమ్ మరియు మసాలాలుంటాయి. అవి నవ్వుతూ సరితకిస్తాడు. అతను ఆ సామాన్లన్నీ అప్పుకి తెస్తాడు. ఆ రోజు సరిత కూడా చాలా జాగ్రత్తగా బాగా పాలక్ పనీర్ వండుతుంది. పాలక్ పనీర్ తయారు చేసే వరకు కేశవ్ మరియు బంటి అలా వంటింట్లోనే కూర్చుని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే సరిత వాళ్ళిద్దరికీ అసలైన పనీర్తో చేసిన పాలక్ పనీర్ని వడ్డిస్తుందో అప్పుడు ఇద్దరి మొహాలు వెలిగిపోతాయి. ఒక్క ముక్క తినగానే బంటి వెంటనే వాళ్ళమ్మని హత్తుకుంటాడు.
ఈ పాలక్ పనీర్ అయితే ఆ పెళ్లిలో కంటే చాలా బాగుందమ్మా. నిజంగా సరిత, బంటి కరెక్ట్గా చెప్పాడు. నువ్వు చాలా బాగా చేసావు. నాకేమనిపిస్తుందంటే నువ్వు చేసిన పనీర్ మన జీవితాన్నే మార్చేస్తుందని. నాకు అర్థం కాలేదండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో. చూడు, నేను చాలా రోజుల నుండి పొలం పని వదిలి ఒక డాబా పెట్టాలనుకుంటున్నాను. స్థలం మనదే కదా, దానిలో ఒక చిన్న డాబా పెడదాం. కానీ మంచి భోజనం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. అది అందరికీ నచ్చాలి మరియు చేసేందుకు చాలా సులువుగా ఉండాలి. కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమైపోయింది సరిత. నేను మరియు బంటి నీకు సహాయం చేస్తాం. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? మనం డాబా పెట్టబోతున్నాం. కేశవ్ మాటలు విని సరిత కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండుకుంటాయి. తనకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, కానీ డబ్బు లేకపోవడంతో తను ఆ ఆశని తీర్చుకోలేకపోతుంది. కానీ ఇప్పుడు తన ఇష్టం ఒక బిజినెస్గా మారబోతుంది. కాబట్టి సరిత కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మర్నాడే కేశవ్ బ్యాంబూ స్టిక్స్తో డాబా కడతాడు. పూర్తిగా ఒక వారం కష్టపడితే సరిత యొక్క పాలక్ పనీర్ డాబా తయారవుతుంది. మొదలు పెట్టేందుకు ముందుగా కేశవ్కి కొంచెం అప్పు చేయాల్సి వస్తుంది. కానీ సరిత తన కష్టం మరియు ఏకాగ్రతతో కేశవ్ నమ్మినట్టే అద్భుతాలు చేస్తుంది. సరిత డాబా కోసం చాలా రకరకాల వంటలు చేస్తుంది. కానీ సరిత చేసే పాలక్ పనీర్ అందరి కస్టమర్స్కి చాలా చాలా నచ్చుతుంది. బాగా మెచ్చుకుంటారు. ఆహా, ఎంత బాగుందో! అసలు ఇంత రుచికరమైన పాలక్ పనీర్ని అసలు ఇంతవరకు తిన్నే లేదు. చాలా బాగా చేశారన్నా, సూపర్! ఆహా, అవును, ఎవరు చేశారు ఇంతకీ? మీ దగ్గర ఎవరైనా స్పెషల్ చెఫ్ ఉన్నారా? ఉంది కదా, తనే ఈ డాబాకి అసలైన ఓనర్, నా భార్య సరిత. ఇవన్నీ తనే చేసింది. సార్, మీకు బాగా నచ్చాయా? అరే వా! ఆహా, చాలా చాలా బాగున్నాయి. సరే అయితే వచ్చే నెలలో మా ఇంట్లో పెళ్లి జరగబోతుంది. పెళ్లి భోజనాల ఆర్డర్ మొత్తం మీకే ఇస్తున్నాను. ముందుగా మీకు అడ్వాన్స్ ఎంత ఇవ్వాలో చెప్పండి చాలు. చాలా చాలా ధన్యవాదాలు సార్. కానీ భోజనాలకి ఏమేం కర్రీస్ కావాలో చెప్పండి, మేము చేస్తాం. నా డిమాండ్ అయితే ఒక్కటే, అచ్చం ఇలాంటి పాలక్ పనీరే ఉండాలి. మిగతావన్నీ మీరే చూసుకోండి. ఆ విందు చాలా బాగుండాలి. ఈ విందు అయిపోయాక మీతో ఇంకో పని కూడా ఉంది. ఇది అయిపోయాక చెప్తాను. సరే సార్, చెప్పండి. అదేంటంటే నా కొడుకు ఇంటర్నెట్లో మంచి మంచి వీడియోస్ చేసి పెడతాడు. నాకు నమ్మకం ఉందిలే, మీ డాబా వీడియోస్ ఇంటర్నెట్లో దుమ్ము లేపుతాయని. సరిత చేసే పాలక్ పనీర్ మరియు తన డాబా ఫేమస్ అవ్వబోతోంది. కేశవ్ మరియు సరిత చాలా ఆనందంగా ఉంటారు. కానీ అందరికంటే సంతోషంగా బంటి ఉంటాడు. ఎందుకంటే ప్రతిరోజు తన ఫేవరెట్ పాగల్ పనీర్ తింటున్నాడు కదా. సురేష్ ఒక చౌమీన్ బండిలో పనిచేసేవాడు. కానీ ఆ బండి ఓనర్ సోహన్ లాల్ అతను ఒక పొగరుబోతు. అతను ఎంత బాగా కష్టపడి పనిచేసినా అతని యజమాని అతన్ని చూసి ఎప్పుడు సంతోషపడేవాడు కాదు. సురేష్ రోజు 9 గంటలకు పనిలోకి వెళ్ళేవాడు. తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరేవాడు. అతను కష్టపడి ఎంత బాగా పనిచేసినా అతని యజమాని ఏదో ఒక విషయంలో అతన్ని అలా తిడుతూనే ఉండేవాడు. ఏమైంది సురేష్? కస్టమర్స్ నిలబడి ఉండిపోయారు. ఇప్పటి వరకు ఒక చౌమీన్ కూడా నువ్వు చేయలేదు. ఇలా అయితే కుదరదు. ఇలా అయితే నాకు నష్టం వస్తది. అయ్యా, నిన్న మీకు కొన్ని సామాన్లు కావాలని రాసిచ్చాను. అవి ఇంకా రాలేదు. ఎక్కడ పెట్టారు? అవి ఇస్తే త్వరగా చేసేస్తాను. నువ్వెప్పుడు రాసిచ్చావు? నేనేం రాయలేదు. అబద్ధం చెప్పకు. నువ్వు రాసిస్తే నేను తప్పకుండా తీసుకొస్తాను. బాబు, చౌమీన్ ఇస్తారా లేకపోతే మేము వెళ్ళాలా? అరే అరే, లేదు లేదు లేదు, ఇప్పుడే సామాన్లు తెప్పిస్తున్నాను. 2 నిమిషాలు అయిపోతుంది. ఇంకేం చేయకండి, వదిలేయండి. మేము వేరే దగ్గర తింటాం. మీ దగ్గర తవా చౌమీన్ బాగుంటుందని విని మేము ఇక్కడికి వచ్చాము. పద పద, ఇక్కడ ఉండి వేస్ట్. ఇక్కడ సామాన్లే లేవు, ఇంక చౌమీన్ ఏం తింటాం? కస్టమర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సురేష్ యజమాని కోపమంతా సురేష్ మీదకి చూపించాడు. అతన్ని లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టాడు. నీ వల్లే నా కస్టమర్స్ ఏం తినకుండా వెళ్ళిపోయారు. అయ్యా, మీరు నా మీదకి చెయ్యెత్తకండి. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. పేదవాడా, నా దగ్గర పనిచేస్తూ నాకే కళ్ళు చూపిస్తావా? నువ్వు నా దగ్గర పనివాడివి, గుర్తుపెట్టుకో. నేను నిన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. నువ్వు భరించాలి. అయ్యా, నాకు మీ దగ్గర పని చేయాలని లేదు. నా లెక్క చూస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏమన్నావు నువ్వు? వెళ్ళిపోతావా? ఇంత త్వరలో నాకు వేరే వాళ్ళు ఎవరు దొరుకుతారు? ఏ డబ్బు లేదు. చేస్తే చెయ్యు, లేదంటే మాని. వెళ్తే వెళ్ళిపో. అయ్యా, గత 2 నెలల నుంచి మీరు నా జీతం ఇవ్వలేదు. ఇది మంచి పద్ధతి కాదు. నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయొచ్చు కదయ్యా. పని చేయించుకోలేనప్పుడు ఏం చేస్తావో చేసుకో. నేను నీ డబ్బులు ఇవ్వను.
సురేష్ జీతం తీసుకోకుండానే తిరిగి ఇంటికి వెళ్తాడు. నీ డబ్బులు తీసేసుకున్నాడు, నీపై చెయ్యెత్తాడు. ఎలాంటి మంచివాడు. పద ఇప్పుడే నువ్వు నేను వెళ్దాం. ఎందుకివ్వడు మన డబ్బులు? అయ్యో పార్వతి వదిలే, అతను అసలే మంచివాడు కాదు. అతనితో మనం వాదించకపోవడమే మనకు మంచిది. వదిలేలే. కానీ ఇది మనకు చాలా నష్టం కదా. నీ చేతిలో వేరే పని కూడా లేదు. ఇల్లు ఎలా గడుస్తుంది? పార్వతి, నా దగ్గర ప్రతిభ ఉంది. దానివల్ల నేను నా సొంత వ్యాపారం మొదలు పెట్టగలను. కొంత డబ్బు అవసరం అవుతుంది కాబట్టి మొదట ఆ డబ్బు సంపాదించి తర్వాత నా పని నేను మొదలు పెడతాను. సురేష్ కూలి పని చేయడం మొదలుపెట్టాడు, కొంచెం డబ్బు సంపాదించి తన చౌమిన్ వ్యాపారం మొదలుపెట్టడానికి. కానీ ఒకరోజు పార్వతి వదిన, త్వరగా పదండి. సురేష్ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాడు. చాలా దెబ్బలు తగిలాయి. ఏంటి దెబ్బలు తగిలేయా? అతను ఎక్కడున్నారు? బిల్డింగ్ లో యజమాని పక్కనున్న హాస్పిటల్లో చేర్చారు. సురేష్ అన్న తలకి చాలా పెద్ద గాయమైంది. పార్వతి పరిగెడుతూ హాస్పిటల్కి వెళ్తుంది. సురేష్ ఈ దుర్ఘటనలో అతని చూపును కోల్పోతాడు. ఒకటి తర్వాత ఇంకొక సమస్య సురేష్ని చాలా బాధకు గురిచేస్తాయి. ఏదో 2 డబ్బులు సంపాదించుకొని చౌమీన్ బండి పెట్టుకుందాం అనుకున్నాను గాని ఇలా అయింది. ఇలాంటి సమస్య వచ్చింది. ఇప్పుడు నాకు చూపు కూడా లేదు. నా జీవితం నాశనం అయిపోయింది పార్వతి. నేను ఎప్పుడు ఇలా అవుతుందని అనుకోలేదు. అయ్యో అలా అనొద్దు. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడే ఉపాయం కూడా మనం వెతకాలి. మీరు బండి పెట్టలేకపోతే ఏమైంది? నేను తవా చౌమీన్ బండిని పెడతాను. మీరు నాకు పద్ధతిని చెప్తూ ఉండండి. నేను మీరు చెప్పినట్లే చేస్తూ పోతాను. నేను కూడా మీకు సహాయం చేస్తానమ్మా. నేను కూడా మీకు సహాయం చేస్తానమ్మా. సరే నా చిట్టి తండ్రి తల్లి, మీరే నాకు ధైర్యం. పార్వతి అప్పు చేసి చౌమీన్కి కావాల్సిన పదార్థాలన్నీ కొని పని మొదలు పెడుతుంది. సురేష్ చెప్తూ తవా చౌమీన్ చేయడం ఎలాగో నేర్పించాడు. పార్వతి బజార్లో తవా చౌమీన్ చేస్తున్నప్పుడు సురేష్, అతని పిల్లలు కూడా అక్కడే ఉండేవారు. నెమ్మదిగా పార్వతి తవా చౌమీన్ చేయడం చాలా బాగా నేర్చుకుంది. తినడానికి వచ్చిన కస్టమర్లు కూడా ఆమె చేసిన తవా చౌమీన్ ని బాగా మెచ్చుకునేవారు. సురేష్ అన్న, ఇదెప్పుడు జరిగింది? నేను మిమ్మల్ని సోహన్ లాల్ దగ్గర తవా చౌమీన్ చేస్తూ చాలాసార్లు చూశాను. ఈ గొంతుకెక్కడో విన్నట్టుంది. అక్కడికి వచ్చిన కస్టమర్లు అందరూ నాతో చాలా బాగా మాట్లాడేవారు. ఏం చేయనన్నా, అక్కడ యజమాని నన్ను పనిలోంచి తీసేశాడు. కూలి పని చేసి ఏదో డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాను, కానీ ఈ అనర్థం జరిగిపోయింది. కొంతమంది కస్టమర్లకైతే సురేష్ ముందుగానే తెలుసు. అతని పరిస్థితి చూసి వాళ్ళకి కూడా చాలా బాధ అనిపించింది. నెమ్మదిగా అందరూ అక్కడికి వచ్చి తినడం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు సురేష్ యజమానికి తన దగ్గర చౌమీన్ తిన్న కస్టమర్స్ అందరూ సురేష్ దగ్గర చౌమీన్ తినడానికి వెళ్తున్నారని తెలిసింది. అతను అసూయపడ్డాడు. కొంతమంది గూండాలను పంపించాడు సురేష్ ని కలిసి హెచ్చరిక ఇవ్వమని. ఏ తీరా ఇక్కడి నుంచి. ఈ చౌమీన్ బండి ఇక్కడి నుంచి తీ. ఇక్కడ ఎవరు బండి పెట్టకూడదు. ఎందుకు ఉండకూడదు? మేము మీకు ఏ అపాయం చేశామని మా బండి ఇక్కడి నుంచి తొలగించమని చెప్తున్నారు? మీరిలా మాట వినరు. ఏ పదరా, బండి ఎరగకూడదాం. పార్వతి, ఇంతకి వీరెవరు? కొంచెం అడుగు. మమ్మల్ని సోహన్ లాల్ గారు పంపించారు. అతని కస్టమర్స్ అందరూ మీ దగ్గరకు వస్తున్నారు. ఇది అతనికి ఇష్టం లేదు. అందుకే అతను చెప్పారు నిన్ను ఈ పని ఆపమని. ఈ ఏరియాలో అతను ఒక్కరితే తవా చౌమీన్ బండి నడవాలి. ఇంకా గట్టిగా చెప్పాలా? మమ్మల్ని బెదిరిస్తున్నావా? మార్కెట్ మధ్యలో నించున్నావు. ఒక్కడిని పిలిస్తే నలుగురు వచ్చి చేరుతారు మా దగ్గరికి. ఓ అన్నలారా వదిలినారా, కొంచెం ఇక్కడ చూడండి. ఈ గూండాలు మా బండి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఏమైందక్క? భయపడకండి. మేముంటుండగా ఈ గూండాలు మిమ్మల్ని ఏం చేయలేరు. ఇప్పుడే నేను వీడియో తీసి సోషల్ మీడియాలో వేస్తాను. బాబు, ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? గూండాలు కొంచెం భయపడతారు. అక్కడ మరికొంతమంది చేరుతారు. అందులోని కొంతమంది సోషల్ మీడియాకు చెందిన యూట్యూబర్లు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి గూండాలు చాలా భయపడతారు. అంతలోని సోహన్ లాల్ అక్కడికి వస్తాడు. జనమందరూ సోహన్ లాల్ మీద పడతారు. మీ అందరికీ తెలిసిందే, ఈ పెద్ద మనిషి 2 నెలల జీతం ఎగ్గొట్టి నా భర్తని పనిలోంచి తీసేశాడు. ఇతని వల్లే నా భర్తకు ఈ దుస్థితి పట్టింది. మర్యాదగా అతని డబ్బులు అతనికిచ్చేయి. లేకపోతే నువ్వు ఊహించిన విధంగా ఇక్కడేదో జరగబోతుంది. నేనొక న్యూస్ రిపోర్టర్ని. ఈరోజు డ్యూటీలో లేను, కానీ నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. మర్యాదగా ఇస్తావా లేదా నీ మీద పేపర్లో రాయనా? అదేమొద్దు, నేను అతను డబ్బులు ఇచ్చేస్తాను. సురేష్ భయపడతాడు. అతను పార్వతి చేతికి వాళ్ళకి రావాల్సిన డబ్బు మరియు మిగతా వాళ్ళంతా చెప్పినట్లు ఎంత నష్టమైందో అంతా అందులో డబ్బులు వేసి ఇచ్చాడు. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేస్తాడు. వాళ్లకు సహాయం చేయడానికి అక్కడికి చాలా మంది వస్తారు మరియు సురేష్ కి చికిత్స చేయించడానికి చాలా మంది డబ్బు సహాయం చేస్తారు. అయితే సురేష్ కి ఆపరేషన్ అయిన తర్వాత అతని కంటి చూపు మళ్ళీ తిరిగి వస్తుంది. పార్వతి, సురేష్ కలిసిమెలిసి ఉంటూ తవా చౌమీన్ బండి నడుపుతూ సుఖంగా జీవించసాగారు. Thanks for watching.